కూకట్పల్లి రేణు హత్య కేసులో రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద రేణు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రేణుని చంపిన తర్వాత స్కూటీపై హర్ష, రోషన్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. నిందితులు జార్ఖండ్లోని సొంతూరుకు వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జార్ఖండ్ చేరుకున్నారు పోలీస్ బృందం. పని మనుషుల్లా వచ్చి ఓనర్ను అత్యంత కిరాతకంగా ఆ ఇద్దరు యువకులు చంపి ఆ ఇంటిని దోచుకొని ఆ ఓనర్ యొక్క స్కూటీని తీసుకొని తిరిగి జార్ఖండ్కి పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ తెలుస్తోంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ఆ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మరికొద్ది గంటల్లోనే ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పని కోసం వచ్చినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు యువకులు, కాట్మండ్ అలాగే జార్ఖండ్ ప్రాంతాలకు చెందినటువంటి ఇద్దరు యువకులు పని కోసం వచ్చి ఆ ఇంటి ఓనర్నే అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి హింసించి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసి ఆ ఇంటిని దోచుకొని ఆ ఇంటి ఓనర్ స్కూటీని తీసుకొని పారిపోయి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ స్కూటీని అక్కడ వదిలేసి అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.